శివాజీ అనసూయ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా తలగొక్కున్నాడా, ప్రస్తుతం గోక్కుంటున్నాడా, ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నాడా అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడో తెలుసా? శివాజీ అనసూయ ఇష్యూ గురించి మధ్యలో ఇన్వాల్వ్ అయిన అన్వేష్ ప్రస్తుతం బక్రా అయ్యాడా, దీని గురించి మాట్లాడుకుంటోంది. ఏమంటున్నాడు? ఇటు ట్రావెలింగ్ ఆపేస్తాడట. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. ఒక అడవిలో రాజుల బతుకున్న సింహానికి కక్షగట్టిన తోడేలు గుంపు నక్కల సమయం చూసి దాడి చేశాయి. సింహం ఒక్కటైపోవడం వల్ల ఎదురు తిరగలేకపోయింది. బాధతో ఉంది. అది అదురుగా భావించిన గాడ్జిల్లా సింహాన్ని చంపాలని ప్రయత్నించింది. కానీ కసితో ఉన్న సింహం గాడ్జిల్లా పీక కొరికి చంపేస్తుంది. అది చూసిన అంటూ కూడా నెక్స్ట్ కంటిన్యూటీ గురించి మాట్లాడుకొచ్చిన సందర్భం. ఎస్, గాడ్జిల్లా పీక కొరిగేస్తుంది. అది చూసిన ఈ తోడేళ్ళు నక్కలు పారిపోయి అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్యాక్ట్, సింహం దొరికినప్పుడు బోన్లో పెట్టడం, మత్తు ఇంజెక్షన్ వేయడం కాదు, కాల్చి చంపాలి, లేకపోతే మీ ప్రాణం పోతుంది అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ అనేది చెప్పుకోవాలి. బట్ ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? తన వీడియో మనం చూపించిన కాపరేట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే 8 కోట్లు ట్రావెలింగ్ ఆపేస్తా అంటున్నాడు. ట్రావెలింగ్ ఆపేసి తన దగ్గర 8 కోట్లు ఉన్నాయట. ఆ 8 కోట్లు తింటాడట. తర్వాత 130 దేశాలు తిరిగాను, మిగిలిన దేశాలు నా కోసం తిరుగుతాను. మిగిలినవన్నీ కరివేపాకు దేశాలు, అవి తిరిగిన ఒకటే, తిరగకపోయిన ఒకటే. మిగిలిన దేశాలు ఏమంటే నా కోసం తిరుగుతా అంటున్నాడు. అంటార్కిటికాకి వెళ్ళినప్పుడు దాదాపుగా 20 లక్షలు ఎంతో అంటున్నాడు. ఆర్కిటిక్కి వెళ్ళినప్పుడు 15 లక్షలు. అలాగే అమెజాన్ అడవులకు ఆ వీడియోలకు సంబంధించి దాదాపు 20 లక్షలు ఇలా నాకు వచ్చాయి. డబ్బే డబ్బు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంట్లో కూర్చొని ఏది పడితే అది చెబితే రాదు, డబ్బు రాదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తూనే ఇక్కడి నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేదికగా జరుగుతున్న మోసాలు, లోన్ వేదికగా జరుగుతున్న మోసాలు, దాంతోపాటు డేటింగ్ యాప్ వేదికగా జరుగుతున్న మోసాలు, వీటి గురించి తన గలాన్ని వినిపిస్తాడట. దాంతోపాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అంటే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, స్త్రీలపై జరుగుతున్న అత్యాచార ఘటనల విషయంలో, దాంతోపాటు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అంటున్నాడు. వీటి మీద తన పోరాటాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు. నాన్ వేష్ ట్రావెలింగ్ ఆపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బీహార్లో 4 అఘాయిత్యాలు జరిగాయి. కనీసం ఎవరైనా గొంతెత్తారా? నేను మాట్లాడుతూనే ఉంటా. ఇలాంటి వాటి మీద మాట్లాడరు. బంగ్లాదేశ్లో తనన్న మాటలు నేను కోట్ చేస్తున్నాను. ఈ బంగ్లాదేశ్లో ఎవడో చింతకాయ చచ్చిపోతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు ఒక వర్గం. అటువంటిది బీహార్లో 4 చనిపోతే, క్షమించాలి, బీహార్లో 4 చిన్నారులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళ పట్ల అఘాయిత్యం జరిగితే ఎందుకు గొంతెత్తటం లేదు? అదే మలేషియాలో అయితే తొక్క తీసేస్తారు, మలేషియాలో అయితే తల తీసేస్తారు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో నాన్ వేష్ ఇండియాలో ఆడపిల్లలకు రక్షణ లేదు అని అర్థం వచ్చేలా ఇంకోసారి చెప్పుకొస్తున్నాడు. అలాగే గరికపాటి, శివాజీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాటి పట్ల మాట్లాడాలి, అప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఇండియా కంటే మలేషియా బెటర్ అంటున్నాడు అన్వేష్. శివాజీ అనసూయ ఇష్యూలో బక్రా అయ్యాడంటూ కూడా మాట్లాడుకుంటున్న తరుణం జనాల్లో వ్యతిరేకత రావడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్వేష్. నేను ఎంతోమంది రాక్షసులతో పోరాడాను అంటున్నాడు. 6 ఏళ్ల నుంచి ఎలాంటి తప్పు చేయకుండా పోరాడాను. ఇండియాలో ఆడపిల్లలకు రక్షణ లేదు అనేది తన మాట. శివాజీ, గరికపాటి వీళ్ళు మగాళ్ళను రెచ్చగొడుతున్నారు. శివాజీ కావచ్చు, గరికపాటి కావచ్చు, మగాళ్లను రెచ్చగొడుతున్నారు. అందుకే అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇండియా కంటే మలేషియా బెటర్ అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే, మహిళల మీద అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేసినా, అత్యాచారానికి పాల్పడినా తల తీసేస్తారు అని చెప్పి అంటున్నాడు. అఘాయిత్యాల విషయంలో ఒలింపిక్స్ పెడితే ఇండియాకు ఫస్ట్ మెడల్ వస్తుంది అంటున్నాడు. ఓకే, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, లైన్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక తను ట్రావెలింగ్ చేయడంట, అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి మారిపోయాడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అంటున్నాడు. కాబట్టి మేబీ అదొక చేంజ్ ఓవర్ అనుకుంటున్నారా? అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ 0406931611, 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడతో నాన్ వేష్ వీడియోలు చేయడం మానేస్తాడా, లేకపోతే వీడియోలు చేస్తాడు ప్రజా సమస్యల మీద, ఆన్లైన్ మోసాల మీద, దాంతోపాటు లోన్ యాప్స్ మోసాల మీద, వీటితో పాటు డేటింగ్ యాప్స్ వేదికగా జరుగుతున్న మోసాల పట్ల, ఇంకా చెప్పాలంటే మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాల మీద, అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, వీటి మీద గళమెత్తుతాను, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా అంటున్నాడు నాన్ వేష్. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక చేంజ్ ఓవర్లా చూస్తారా?
ఇటు అన్వేష్ మాటని విశ్వసిస్తారా? ఒకవేళ విశ్వసిస్తే కనుక ఏ మేరకు విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది? నిజంగా తన పోరాటంలో మీకు జెన్యూనిటీ కనిపిస్తుంది అనుకుంటున్నారా? జెన్యూన్గానే పోరాడతారనుకుంటున్నారా? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో అన్వేష్ మాట వినిపించింది కాబట్టి ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. కానీ అన్వేష్, మీరు కనుక వీడియో చూస్తే బహుశా మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా లేకపోతే ఏమన్నారు? కానీ ఐ జస్ట్ కరెక్ట్ యూ వన్ థింగ్. మీరు అన్నారు మలేషియాలో అఘాత్యాలు జరిగితే తగ్గొడతారని చెప్పి. బట్ అన్వేష్, ఐ జస్ట్ గివ్ యూ నంబర్. 2016లో అక్కడ 2016లో రికార్డ్ అయిన సంఖ్య 1886 అఘాయిత్యాలు అక్కడ జరిగాయి. 2017లో 1835, 2018లో 1648, 2019లో 1738, 2020లో 1582, 2021లో 1553, 2022లో 1712, 2023లో 1914. ఇది విమెన్స్ ఎయిడ్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఉమెన్స్ ఎయిడ్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం నేను చెప్తున్నమాట. అండ్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకొన్ని గణాంకాల ప్రకారం 2020లో మనం మాట్లాడుకున్నట్టుగా 2020లో 1378, 2021లో 1390, 2022లో 1450, 2023లో 1520, 2024లో 1580, 2025 ఒక అంచనా ప్రకారం 1600కు పైగా అఘాయిత్యాలు జరిగాయి మహిళల పట్ల అనేది వినిపించే మాట. అండ్ మీరు అన్నారు కదా అఘాయిత్యాల విషయంలో, దాని గురించి కూడా మరి కాసేపట్లో నేను మీకు ఆ డేటాతో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్, యూ కెన్ క్రిటిసైజ్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అన్వేష్, మీరు అనుకుంటున్నారు ఇండియాను అభాసుపాలు చేసేసి నేను ఎదుగుదాం అనుకుంటున్నారేమో. రిమెంబర్, మీరు కాలు పెట్టి మీరు ఎదిగిన ప్రాంతం ఇది. ఇంకోసారి మీరు భారత్ని అవమానిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎస్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్, బట్ నాట్ ఎ డిస్ట్రక్షన్. మీరు ఈరోజు మలేషియా వరకు ఎదిగి ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ మీరు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ భారతీయులు ముష్టి వేస్తే వచ్చిన డబ్బులతో ఎందుకు అట్లా అంటున్నారు కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి భారతీయుడు, మీ వీడియో చూసిన ప్రతి భారతీయుడు వాళ్ళ వ్యూస్ని మీకు ముష్టిగా వేస్తే, యూట్యూబ్ మీకు ఆ డబ్బుల రూపంలో మీకు ఇస్తే ఈరోజు మీరు ఎంత ఎగిరెగిరి పడుతున్నారు. ఎస్, మీరన్న మాటల్లో వాస్తవం ఉంది. అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, వాటి మీద పోరాడాల్సిన బాధ్యత భారత్ మీద ఉంది, ఉంటుంది. ఇక్కడ సంఘాల మీద ఉంటుంది, ఇక్కడ ప్రతి ఒక్కరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ మీరు ఎక్కడో ఉండి భారత్ని అవమానిస్తారంటే. ఏంటంటే మీరు అంటోంది భారత్లోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయా? ఎస్, భారత్లో అఘాయిత్యాలు జరిగితే మనం పోరాడాల్సిందే. కానీ రికార్డ్ అవుతున్నాయి. రికార్డు కాకుండా ఏ స్థాయిలో మిగిలిన దేశాలకు కావట్లేదా? మీరు వెళ్ళిన దేశాల్లో మీరు చెప్పండి. మేము మలేషియాలో కాలేదా? నిన్నటికి మొన్న ఇంకో దేశం గురించి ఏదో మాట్లాడుతూ అక్కడ ప్రేరేపణలు పేలుతున్నారు మీరు. ఇప్పటికీ వై డూ ఐ రెస్పెక్ట్ అంటే మీరు ఆ ఎత్తుకు ఎదిగారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అనేది భారత సంస్కృతి కాబట్టి నేను ఇంకా మీరు అని సంబోధిస్తున్నా. నువ్వు అని సంబోధించడానికి, ఏకవచనంతో సంబోధించడానికి నాకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు కాక. మీరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, గుడ్. మాట్లాడింది ఏంటంటే సీతమ్మని మీరు అవమానిస్తారా? ద్రౌపది దేవిని అవమానిస్తారా? సిగ్గుందా మీకు అసలు? అన్నం తింటున్నారు, గడ్డి తిన్నారా నోటుతో? పోనీ మీరు క్షమాపణ అడిగింది దేనికి? నేను చెప్పలేదన్నారు. ప్రపంచం చూసింది, మీరు చెప్పారో లేదు? సీతమ్మను, ద్రౌపదమ్మను ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడారు. మీరు అడ్మిట్ చేశారా? నేను అనలేదు అని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ నాతో సైతం. తర్వాత మీరు వీడియోని డిలీట్ చేయలేదా? అండ్ ఈరోజు మీరు మాట్లాడిపోయారంటే, మీరు మారిపోయారంటే, రిమెంబర్, భారతీయులకు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు, రెండు గుర్తుపెట్టుకుంటారు. మీరు అన్నారు కదా దాని ఏంటది, బెట్టింగ్ యాప్స్కి పోరాడని చెప్పి మీరు అనుకున్న తర్వాత అఫ్కోర్స్ మీరు ఒక్కరి వల్ల అది అయింది కాదు. మీరు అనుకుంటున్నారు మీరు ఒక్కరి వల్ల అయిపోయిందని చెప్పి. ఎస్, మీ ఇనిషియేషన్ ఉండి ఉండొచ్చు కాక, కానీ పోలీసుల సపోర్ట్ లేకుండా మీరు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఆ సపోర్ట్ విషయంలో భారతీయులు కదా ఆశ్రయించింది, భారతీయ న్యాయ వ్యవస్థని కదా ఆశ్రయించింది. ఏ విదేశాల్లో ఉన్న ఏ న్యాయ వ్యవస్థ అక్కడ కాపాడలేదు కదా. అది నోరంట్ తాడిమట్ట. మిస్టర్ అన్వేష్, ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు రెస్పాండ్ ప్లీజ్. ఎందుకు నేను ఇంత గట్టిగా అడుగుతున్నానంటే, ఈరోజు మళ్ళీ మలేషియా గురించి అంటాడు, ఆ రోజు ఏదో మాట్లాడుతూ ఒక దేశం గురించి మాట్లాడుతూ అక్కడ అఘాయిత్యాలు లేవంటాడు, ఆ బిల్డింగ్లు చూపిస్తాడు. బట్ ఆ రోజు కూడా డేటాతో సైతం చూపించే ప్రయత్నం చేశాం, డేటాతో సైతం మాట్లాడాం. అన్వేష్, ఈసారి మీరు మాట్లాడే ముందు
ఆ దేశాన్ని పొగడండి. ఎందుకంటే మీకు అక్కడ భిక్ష మీరు అడుక్కు తినాల్సి వస్తుందేమో బహుశా అక్కడ. ఆ దేశం పట్ల మీకు ఏమైనా ప్రేమ మమకారం కారిపోతూ ఉంటే కనుక యూ కెన్ కంటిన్యూ విత్ దట్. మీరు మాట్లాడచ్చు. ఆ దేశానికి సంబంధించి నెత్తిన పెట్టుకుని ఊరేగచ్చు. నిర్మోహమాటం కాస్త పాకిస్తాన్ కూడా వెళ్ళిపోండి. ఆ పాకిస్తాన్లో కూడా వారి నెత్తి మీద పట్టుకుని తిరగండి, మాకు సంబంధం లేదు. బట్ మీరు కనుక ఇంకోసారి ఇండియాను కనుక కించపరిచేలా మాట్లాడితే, అఘాయిత్యాల విషయంలో ఒలింపిక్స్ పెడితే ఇండియాకు ఫస్ట్ మెడల్ వస్తుందా? పోరం డాష్ 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 మాట్లాడదు మిస్టర్ అన్వేష్. డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎన్ ఇండియన్ బిఫోర్. ఈరోజు అక్కడికి వెళితే మీకు పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళి అన్వేష్ నీకుంటే పాకిస్తాన్ సిటిజన్షిప్ తీసుకొని వెళ్ళి అడుగుపెట్టి చూడు అమెరికాలో. యు గెట్ టు నో ద వాల్యూ ఆఫ్ ఇండియా. బహుశా మీకు మతం తలకెక్కినట్టుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం. ఆ రోజు సీతమ్మ విషయంలో చేస్తుంది అది, ద్రౌపది అమ్మవారి విషయంలో చేస్తుంది అది, ఈరోజు భారతీయుల పట్ల చేస్తుంది అది. ఈరోజు మీకు అది ఉచ్చులా బిగిసింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం మీకు అర్థం కావట్లేదు కాబట్టి గిల్ల 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 కొట్టేసుకొని మళ్ళీ నోటికి వచ్చింది వాగుతున్నారు. మీరు నిజంగా రామాయణం చెప్పారా? మీరు నిజంగా మహాభారతం చెప్పాలనుకుంటున్నారా? మహాభారతం చెప్పారు, రామాయణం చెప్పాలనుకుంటున్నా అంటున్నారు కదా మీరు. దేనికోసం? వ్యూవర్షిప్ కోసమా? వ్యూవర్షిప్ కావాలంటే ఆల్రెడీ మీరు అన్నారుగా, మీకు ఆల్రెడీ ఉందని చెప్పి. నేను ఎప్పుడు ఎవరిని సబ్స్క్రిప్షన్ అడుక్కోలేదని చెప్పి, నేను ఎవరిని సబ్స్క్రిప్షన్ అడగలేదు, మీ అంతటా మీరే ఇచ్చారన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంకా వీడియోలు చేయడం? అప్పుడు మీకు ప్రజల అవసరం లేదు, సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు, వ్యూవర్షిప్ అవసరం లేదన్నప్పుడు, మీకోసమే మీరు చేసుకున్నప్పుడు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ ప్రైవేట్ రైట్. వై షుడ్ ఇట్ యూ కీప్ ఇట్ ఇన్ పబ్లిక్? నీ ఇష్టం అయితే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా ఇష్టం, నేను ఇంతవరకు మాట్లాడచ్చు, కానీ నా వేలు వెళ్ళి ఎవరికైనా తగిలితే కనుక ఇట్ హర్ట్స్. దాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ మిస్టర్ అన్వేష్. మీకు మలేషియా అంటే అంతే ప్రేమగా ఉండిపోతే కనుక అక్కడే బ్రతకండి, కానీ డోంట్ బ్లేమ్ ఇండియా. ఇట్స్ అ వార్నింగ్ టు యూ. ఎస్, దట్స్ ట్రూ. మీరందరూ జరుగుతున్న అఘాయిత్యాలు కాదని కాదు, పోరాటం చేయాల్సిందే, ఎక్కడైనా ఖండించాల్సిందే, ఎవరి మీద అఘాయిత్యం జరిగినా ఖండించాల్సిందే. కానీ మిగిలిన దేశాల్లో రికార్డు కాని పరిస్థితి ఉన్నది. మీకు తెలుసా? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి కదా. మీరు లాస్ట్ టైం క్వశ్చన్ చేసినప్పుడు ఆ రోజు డేటాతో సైతం మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఇఫ్ యూ కెన్ సీ దట్, ఇఫ్ యూ కెన్ గో త్రూ విత్ దట్, యూ గెట్ టు నో దట్. బట్ అనవసరంగా వచ్చేసి ప్రతి దాంట్లో వేలుపెట్టి కెలికేసి మీకే ఏదో తెలుసు అని చెప్పి అందరికీ చెప్పేసి దాంట్లో అర్థం లేకుండా ఏదో వాగేసి ఇన్ఫ్లుయెన్సర్ కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేసారని అనుకోవచ్చు. ఏం మీ వెనకాల ఎవరైనా ఉన్నారా? మీ వెనకాల ఏమైనా తొకడా బ్యాచ్ నడిపిస్తోందా? ఐ రిక్వెస్ట్ ఒక్కసారి కాల్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, కాలర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినయ్ మధ్య అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఓకే చలో దట్స్ గుడ్, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ ఈరోజు ఎందుకు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుందంటే మళ్ళీ భారత్ని అంటాడే, మళ్ళీ ఇండియాని అంటాడే. మళ్ళీ ఇండియాని అంటాడే వీడు. క్షమించాలి ఈ పెద్ద ఆయన. మీరు విదేశాలకు వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, ఒకసారి వీడియోలు తీసి మాట్లాడితే జనాలు కామెంట్ రూపంలో చెప్తారు అన్వేష్. అండ్ మీరు కూడా కాల్ చేసి మీ ఒపీనియన్స్ని చెప్పే ప్రయత్నం చేయండి. బికాస్ చాలా రోజులు అన్నారు, ఎన్ని రోజులు సాగదీస్తారు, ఎన్ని రోజులు వెళ్తారని చెప్పి. ఏం సరదానా ఎదుగాడ మాట్లాడే దరిద్రాన్ని ప్రపంచానికి చూపించడానికి? కానీ ఇలాంటి వాళ్ళ పట్ల మనం రియాక్ట్ కాకపోతే వేరేలో చూసి ఇంకో 10 మంది పుడతారు. ఇలాంటి వాళ్ళ పట్ల మనం యాక్షన్ తీసుకోకపోతే, ఇలాంటి వాళ్ళ పట్ల మనం రియాక్ట్ కాకపోతే, ఇలాంటి వాళ్ళ పట్ల మనం సరైన ఏదో అంటూ ఉంటారు కదా, లాగి పెట్టుకుంటున్నట్టు సమాధానం చెప్పకపోతే, లేకపోతే కరెక్షన్ చేయకపోతే ఇలాంటి వాళ్ళని కష్టమవుతుంది. అండ్ కింద స్క్రోల్ అవుతున్నాయి 0406931611 0406931622 ఈ నెంబర్లకి కాల్ చేయండి, కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. యాక్చువల్లీ తన స్టేటస్లో పెట్టుకొచ్చాడు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భం మళ్ళీ
ఆ పోస్టులు చూడండి ఒకసారి. ఎప్పుడు మర్చిపోకండి, ఎంతోమంది రాక్షసులతో పోరాడాను ఈ 6 సంవత్సరాలు, ఎన్నో కత్తిపోట్లను భరించాను, నిస్వార్థంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు. అందుకే మీరు అన్నారు కదా మాట, నిస్వార్థంగా ఉన్నారని చెప్పి మీరు అన్నారు కదా, ఎక్కడో ఆ నిస్వార్థం కనిపించింది కాబట్టి, అని భావించారు కాబట్టి కొన్ని లక్షలాది మంది మిమ్మల్ని మీకు ఫాలోవర్స్గా మారారు. కొన్ని లక్షలాది మంది మీకు ఫాలోవర్స్గా మారారు మిస్టర్ అన్వేష్. కానీ ఈరోజు మీరంటుంది ఏంటి, ఏ భారతీయులైతే మీకు ఫాలోవర్స్గా మారారో ఆ దేశాన్ని అవమానిస్తారా, బత్తాయిలు అంటారా అనేది డైరెక్ట్గా అనొచ్చు కదా. బత్తాయిలు ఎందుకు, జాంకాయలు దేనికి? బత్తాయిలు, జాంకాయలు, యాపిల్ కాయలు ఏంది గోల, ఏంది దరిద్రం? మీకు ఏ ఇంటెన్షన్ ఉంది, ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారో టార్గెట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆన్ దెమ్ చెప్పండి. ప్రజలకి యాక్సెప్టెన్సీ ఉంటే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దే విల్ టేక్ ద కాల్. బట్ ఇది మీరు అంటే ఎంతవరకు సమంజసం? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఆ రోజు మీరు నోటి నుంచి జారింది మీరు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు ఇంటెన్షనల్గా ఆ రోజు అన్నారా సీతమ్మ వారిని, ద్రౌపది అమ్మవారిని? అన్ఇంటెన్షనల్గా అన్నారా అనేది ఒక్కసారి మీరు చెప్పండి. ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మీరు ఆ రోజు అన్నారు, అది మీకు తెలుసు, చూస్తున్న ప్రజలకి తెలుసు, నేను కూడా విన్నాను, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చూశాను అది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు మీరేమన్నారు? ఏదో నోటి నుంచి జారిపోయిందనే పదం కూడా కాదు కదా, ఏమన్నారు? నేను అలా అనలేదు అని చెప్పి. మీరు అలా అనలేదా? విన్నారు అన్వేష్? అలా చేశారు, అలా 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 అనుకున్నారు కదా, అలా జరిగిందన్నారు. దట్స్ కంప్లీట్లీ డివియేటింగ్ ద సబ్జెక్ట్. మీరు నెక్స్ట్ డేకి ఆ తర్వాత ఏమన్నారు మళ్ళీ? మీరు నోటి నుంచి ఏదో జారిపోయింది, అలా జారిపోయింది అని చెప్పి, ఏదో తప్పు దొరిలేసిందని చెప్పి, అన్ని మాటలు మీవే. పోనీ తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుకుంటే కనుక ఎంతో పెద్ద పెద్ద వాళ్ళనే క్షమించిన దయార్ద్ర హృదయులు మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు. రాక్షసుల్ని క్షమించిన క్షమాగుణం మన వాళ్ళది. మీరెంత తప్పుడు. కానీ మీరు చేసిన తప్పు ఏంటంటే, చేసిన తప్పుని కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో మళ్ళీ తప్పు చేయడం. కేవలం ఒకరిని టార్గెట్ చేద్దాం అనుకునే ప్రయత్నంలో నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేద్దాం అనుకునే ప్రయత్నంలో యావత్ భారతదేశాన్ని మీరు కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు టైమ్ అండ్ అగైన్. సో రైట్, ఒక్కసారి నాన్ వెజ్ ఏమన్నాడో చూద్దాం. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగా. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచయాత్ర ఒక్కడే కాదు, 2 బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఎవరు చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది. చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కొత్త రక్తం కావాలి. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్యే, సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావంటే, ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు, ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు. ఇది విను. परिंदों ने 4 वर्ष के बच्ची को भी नहीं छोड़ा, समझ जाइए कुत्ते हैवान. 4 ఏళ్ల అమ్మాయినండి రేప్ చేశారు బీహార్లోని.
ఈ వారంలో 4 రేపులు జరిగాయి. 14 ఏళ్ళ అమ్మాయిని, 15 ఏళ్ళ అమ్మాయిని, 4 ఏళ్ళ అమ్మాయిని ఎక్కడో బంగ్లాదేశ్లో సంతలో సింతకాయ కోసం ప్రొటెస్టులు చేసిన వాళ్ళు మరి నలుగురు ఈ వారంలో జరిగిన 4 రేపులు హిందువులే కదా, చేయరవ్వరు. ఏ ఎదవా చేయడు. ఇన్ని మంది కుక్కలు అరిసేయా అని ఒక్కొక్క కుక్క కూడా చేస్తుందేమో చూడండి, చేయదు. అక్కడో సంతలో సింతకాయ చేస్తారు. కానీ మన ఇండియాలో హిందువు 4 ఏళ్ళ అమ్మాయి ఈ శివాజీ చీర కట్టుకోమన్న అమ్మాయి చీర కట్టుకుంది కదా, అమ్మాయికి ఒక పోస్ట్ అయినా ఈ సినిమా ప్రమోషన్ల కోసం వీళ్ళు చేస్తున్న రాజకీయం కానీ నిజంగా అమ్మాయికి సేఫ్టీ ఉందా? 4 ఏళ్ళ అమ్మాయిలో నీకేం కనబడుతుంది? ఈ గరికపాటి గారు ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చి రేపులు జరిగినప్పుడు చేస్తే కొంచెం అవేర్నెస్ వస్తుందయ్యా. ఇంత రేపుల మీద నేను మాట్లాడుతుంటే నా మీద రేపే అన్నారు. చెల్లికి నాకు అక్రమ సంబంధం అంతగట్టి ప్రచారం చేశారు. ఎవరైతే ఏదైతే పోరాడతామో ఆ నెలగైనా నాశనం చేయాలి, ఆ బతుకులు నాశనం చేయాలి. దేశం ఎలాగైతే ఇంక ముందుకెళ్ళ దమ్ముంటే ఈ మలేషియాలోని రేపు చేయమను, అది ఇండియాలో రావాలి. అట్లీస్ట్ రేపు చేస్తే అమలు అంటే కనుక ప్రతి ఆడపిల్ల సేఫ్గా ఉంటుంది. అబ్బా రేపు నీ ఇంటికి దాకా రావచ్చు, చెప్పలేము. మానవ మృగాలు, ఈ సినిమాలు, ఈ ఎదవలో రెచ్చగొట్టడం, ఈ శివాజీ లాంటి వాళ్ళు, ఈ గరికపాటి లాంటి వాళ్ళు, మగోడే రైట్ అనడం, ఇదంతా మేలీగా ఎక్కువైపోయి ఇంకా రోజు రోజుకి రేపు అలా తారాస్తే. ఒలింపిక్స్లో మెడల్ పెడితే మందే అగ్రస్థానం వస్తుంది రేపుల్లోని. ఇంత దరిద్ర 4 ఏళ్ళ అమ్మాయి ఏం చేసుకుంటారా? ఎవడో రెస్పాండ్ అవ్వడు దీని మీద, ఎవడో చూసుకో. ఒక్క వీడియో ఉండదు. బీహార్లో జరిగింది 4 ఏళ్ళ అమ్మాయిని. పాపం పేదోడు ఏడుస్తున్నాడు న్యాయం కావాలని. బొక్క జరుగుతుంది దానికి న్యాయం. ఇది విను. बिहार परिंदों ने 4 वर्ष के बच्ची को भी नहीं छोड़ा, समझ जाइए कुत्ते हैवान. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.